నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అరెస్టును బీజేపీనే అడ్డుకుంటుందని కీలకమైన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కేసీఆర్ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్లో పడుకొని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. 2021లో కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు సీఎం. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయటం లేదని బండి సంజయ్ మాట్లాడుతున్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ను అడ్డుకుంటున్నది బీజేపీనేనని కీలక ఆరోపణలు చేశారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను విదేశాల నుంచి రప్పిస్తే 24 గంటల్లోనే కేటీఆర్ను అరెస్ట్ చేస్తామని అన్నారు. నేను అడుగుతున్న బండి సంజయ్ ని, నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా, టెలిఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే పట్కరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంకల పెట్టుకొని బీఆర్ఎస్లతో బేరం చేసుకోరు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును మేము పట్టుకరాము, లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా? నేను సూటిగా అడుగుతున్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు బండి సంజయ్? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు. వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా. మాజీ సీఎం కేసీఆర్ ను సైతం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్ లో పడుకొని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 100 ఏళ్ల కులగణన సమస్యను పరిష్కరించామని చెప్పారు. 2021లో కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. కులగణన తప్పైతే ఎక్కడ తప్పో కేంద్ర మంత్రులు చెప్పాలని సీఎం సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 1 తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని చెప్పారు. ఫామ్ హౌస్ లో పోయి ఆయన బోర్ల బొక్కల బండుకుంటే ఈ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వడానికి నెలకు 300-400 కోట్లు ఇవ్వాలంటే నేను గగనమైన పరిస్థితి. ఇవాళ నేను రిటైర్డ్ ఉద్యోగస్తులను అడుగుతున్నా, మీకు నిజంగానే చంద్రశేఖరరావు సరైన సమయంలో చెల్లించుంటే మీకు ఇన్ని కష్టాలు వస్తుండేనా? ఇవాళ అట్లాంటి చంద్రశేఖరరావు మోసం చేసిపోతే ప్రతి నెల నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. బడా బీసీలైన మోడీని, బండి సంజయ్ నేను అడుగుతున్నా, 12 ఏళ్ల నుంచి మీరే కదా ప్రధానమంత్రి, మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు 2021లో జనగణన చెయ్యలేదు? జనగణనలో కులగణన ఎందుకు చేర్చలేదని నేను బండి సంజయ్ని, మోడీ గారిని నేను అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు నిరుద్యోగులను అనాథలుగా తిప్పిందని సీఎం విమర్శించారు. ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఇది నిజమైతేనే కాంగ్రెస్ కు ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం బీఆర్ఎస్ పనిచేస్తోందని సీఎం ఆరోపించారు. మరి నేను వచ్చిన తర్వాత 11,000 మంది టీచర్ల నియామకాలు చేసింది నిజం కాదా? ఇవాళ టీచర్లను అడగండి. 15,000 మంది పోలీసులను నియమించిన మాట నిజం కాదా? 6,000 మెడికల్ సిబ్బందిని నియమించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి డిపార్ట్మెంట్లో 55,163 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది నిజము కాదా? ఒకవేళ 55,163 మంది ఉద్యోగులకు మేము ఉద్యోగ నియామకాలు ఇచ్చుంటే మాకు ఈ ఎన్నికల్లో ఓటు వేయండి అని నేను అడుగుతున్నా. ఇయ్యకపోతే నాకు ఓటు వేయకండి. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై చర్చ జరగాలని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ తో తెలంగాణకు సంబంధం లేదని, ప్రజలు ఓటుతో తీర్పు ఇచ్చారని అన్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థే దొరకలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఓటమి కోసం బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని, ఎంపీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఓడిపోయినా కాంగ్రెస్ పై కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఈ రోజు ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరచాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారో ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ పదే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓడాలి అని అంటున్నారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ నాయకులను, అసలు మీరు ఏ అభ్యర్థికి ఓటేయమని చెప్తున్నారో మొట్టమొదట మీరు తెలంగాణ ప్రజలకు చెప్పండి.
ఇవాళ 2025 ఫిబ్రవరి శాసనమండలి ఎన్నికల్లో మీకు ఎన్నికల బరిలో దించడానికి అభ్యర్థి దొరకలేదు. ఈరోజు ఎన్నికల పోటీలో నిలబడని రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే బీఆర్ఎస్ ఇవాళ మీకు రాజకీయ పార్టీగా చెప్పుకోవడానికి మీకు అర్హత ఉన్నదా అని నేను అడుగుతున్నా. తెలంగాణ సాధనలో పట్టభద్రులు భాగస్వాములయ్యారని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాలన్నారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ వాస్తవం కాదా అని అన్నారు. రైతు భరోసా రైతుల ఖాతాల్లో పడితేనే తమకు ఓటు వేయాలని సీఎం చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు వచ్చాయా అని నిలదీశారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నామని, రాష్ట్రంలో 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేశామని తెలిపారు. మన పిల్లలలో టాలెంట్ పెంచాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యూనివర్సిటీ చైర్పర్సన్గా మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లను బోర్డులో పెట్టి వేలాది మంది తెలంగాణ విద్యార్థులను అందులో చేర్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నేను ప్రారంభించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా. 10 ఏళ్ల తరువాత టీచర్ల బదిలీలు 22,000 టీచర్లకు ప్రమోషన్లు కల్పించామని సీఎం అన్నారు. నిజామాబాద్ బిడ్డ నిఖిత్ జరీన్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చామని తెలిపారు. మహమ్మద్ సిరాజ్ కు డీఎస్పీ క్యాడర్ ఉద్యోగం ఇచ్చామని, గ్రామీణ ప్రాంతంలో యువత నైపుణ్యాన్ని గుర్తించి శిక్షణ ఇస్తున్నామన్నారు. నిజామాబాద్ రైతులంటేనే దేశానికి తలమానికమని సీఎం చెప్పారు. ఇందూరు రైతుల పోరాట స్ఫూర్తిని అద్భుతమని కొనియాడారు. కాలనీలో తిరిగిన నిఖత్ జరీన్ బాక్సింగ్ లో ఛాంపియన్షిప్ తీసుకొస్తే నిఖత్ జరీన్ కి గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి మీ నిజామాబాద్ బిడ్డను ఈ రోజు గ్రూప్ 1 డిఎస్పీ ఆఫీసర్గా నేను నియమించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి. ప్రపంచ కప్లో ఇండియా టీం గెలవడానికి తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన సిరాజ్ని ఈరోజు అతను చదువుకున్నది ఇంటర్మీడియట్ లోపే. ప్రభుత్వం అన్ని మినహాయింపులు ఇచ్చి ఈరోజు సిరాజ్ని గ్రూప్ 1 ఆఫీసర్గా ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్గా ఈరోజు ఉద్యోగం ఇచ్చి క్రీడల్లో రాణించిన నిరుద్యోగ యువకులకు మీరు క్రీడలలో రాణిస్తే కూడా మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సిరాజ్కి ఈరోజు డిఎస్పీ క్యాడర్ ఉద్యోగం ఇచ్చింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. తెలంగాణలో పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హీటెక్కిస్తోంది. ఒకవైపు బీసీ నినాదం, మరోవైపు బీజేపీ అభ్యర్థి గట్టి పోటీతో కాంగ్రెస్ అభ్యర్థి తరపున సీఎం రంగంలోకి దిగారు.